గురుగారు, కనుమ నాడు పితృతర్పణం చేయడం శ్రేష్టమని ఎందుకంటారు? ఇంతటి ధర్మంతో కూడుకున్నటువంటి యొక్క సంక్రాంతి రోజున దేవతలందరినీ పూజిస్తూ దేవతల అనుగ్రహాన్ని పొందుతూ బంధువులని పిలుచుకుంటూ బంధువుల యొక్క ఆశీస్సులు పొందుతూ నూతన వస్త్రాలు కొట్టుకొని అల్లా ఆనందంగా ఉంటూ ఉన్నారు. కానీ మనకు గతించినటువంటి పితృదేవతలలో 7 వర్గాలు ఉన్నాయి. పితృపితామహ ప్రపితామహ, మాతృపితామహి ప్రపితామహి, మాతామహ మాతృపితామహ మాతృ ప్రపితామహ, మాతామహి మాతృపితామహి మాతృ ప్రపితామహి. 7 తరాల వాళ్ళను కూడా మనం పితృదేవతలు, మన కన్నటువంటి పితృదేవతలను కూడా తరించడానికి ఆ రోజున వాళ్ళకు కూడా శ్రాద్ధాది కర్మలు తిలాది తర్పణాలు చేసి వాళ్ళకు కూడా వాళ్ళ భోజనాన్ని నిమిత్తంగా పప్పు కూర ఉప్పు మిరపకాయ చింతపండు బ్రాహ్మణికి సాహిత్య దానం చేసి నూతన వస్త్రాలు ఇచ్చి ఆ పితృదేవతలు బ్రాహ్మణ రూపంలో ఉంటారు గనక బ్రాహ్మణో వై సర్వదేవత, సర్వదేవతా స్వరూపం గనక అటువంటి బ్రాహ్మణులు పూజిస్తే పితృదేవతలు కూడా ఆనందపడతారని మోక్షం పొందుతారని కూడా వేద ప్రమాణం ఉంది కనుక అటువంటి వేద ప్రమాణం చేత ఉండబడేటువంటి వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో, వేద విధులైనటువంటి బ్రాహ్మణు చేత అలంకరించి ఆయనకు కూడా వస్త్రాలు దానాలు యొక్క తర్పణారాదులు కూడా చేయించుకొని దక్షిణ తాంబూలాలు ఇస్తే కూడా మనకు 7 తరాల వాళ్ళు కూడా సంతృప్తిపరిచి ఆ ఆనందాన్ని కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా 33 కోట్ల దేవతలు ఏ విధంగా మనకు ప్రసారం చేస్తూ ఉండబడే యశకీర్తులు ప్రసాదిస్తుంటారో మన వంశంలో కలిగిన పితృదేవతలను కూడా తరించి మన యొక్క వంశానికి వృద్ధి కలిగి ఆజ ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖారిచ సర్వ సుఖాలు కూడా కలిగింపజేస్తారని మనకు వేద ప్రమాణం ఉంది.